హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్ అండి. ఎలా ఉన్నారు అందరూ? నిన్న ఉగాది అందరూ బాగా చేసుకున్నారా? ఈరోజు మా ఇంట్లో సొరకాయ పులుసు వండుకొని ముద్దపప్పు చేసుకుంటే ఎంత టేస్ట్గా ఉంటుందో కదండి. అందుకే లేత సొరకాయ ఉంది, పులుసు పెడదాము, ముద్దపప్పు చేద్దాము, పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు కదా అనిపించింది. అందుకే సొరకాయ పులుసు పెడుతున్నా. ఉల్లిపాయ పచ్చిమిరపకాయ కొంచెం మగ్గిన తర్వాత సొరకాయ ముక్కలు వేసేసాను. సొరకాయ ముక్కలు ఇలా పెద్దగా కోసుకుంటేనే బాగుంటాయి, మరీ చిన్నవి కాదు మరీ పెద్దవి కాదు. ఇలా కట్ చేసుకుంటే మాత్రం పులుసులోకి చాలా బాగుంటాయి. అయితే ఇప్పుడు దీంట్లోకి ఒక టమాటా వేస్తానండి. ఒక టమాటా వేసాను. కొంచెం సేపు మగ్గిన తర్వాత ఇప్పుడు కొంచెం సాల్ట్ వేసాను అనుకోండి. పసుపు ఆల్రెడీ తాలింపులో వేసేసాను. తాలింపు గింజలతో పాటు ఎల్లిపాయ నలగొట్టి వేసాను, జీలకర్ర వేసాను. నేను ఎప్పుడూ కూరలో వేసేది ఇంగువ కూడా వేసాను. ఉల్లిపాయ పచ్చిమిరపకాయ మగ్గిన తర్వాత సొరకాయ ముక్కలు వేసాను. సొరకాయ ముక్కలు వేసిన 2 నిమిషాలకే టమాటా ముక్కలు వేసాను. ఇవి కొంచెం మూత పెడితే ఉప్పేసి మగ్గిపోతుంది. కొంచెం సాల్ట్ వేద్దాము. కొంచెం నీరు వచ్చేస్తుంది కదా, మగ్గిపోతుంది. మూత పెడితే మగ్గిపోతుంది. చింతపండు నానబెట్టుకున్నాను. ఈలోపు దీన్ని పులుసులాగా రెడీ చేద్దాం. చూసారా ఎలా మగ్గిపోతుందో? నా ఒక్కదాని కోసం ఇంత కూర ఎందుకు అనుకుంటున్నారా? పిల్లలు కూడా, మా అమ్మాయి వాళ్ళ పిల్లలు కూడా వస్తూ ఉంటారు కదండి. కొంచెం వాళ్ళకి ముద్దపప్పు పులుసు వేసి అన్నం పెడితే చాలా ఇష్టంగా తింటారు అనిపించి, నేను ఏది చేసినా మా పిల్లలు కూడా తింటారు కదా, కొంచెం తీసుకెళ్తారు కదా ఇంటికి, పక్కనే కదా అని ఆలోచించి కూరలు చేస్తూ ఉంటాను. అన్నం వండేటప్పుడు కూడా నేను కొంచెం ఎక్కువే వండుతాను. ఎందుకు అంటే పిల్లలు ఏ టైంలో ఆకలి అంటారో తెలియదు కదా. నాకెందుకు వాళ్ళకి అలా కడుపు నిండా ఏదో ఒకటి పెడితే బాగుంటుంది అనేది నాకు ఇష్టం కూడా. పచ్చిమిరపకాయ ఎండుమిరపకాయ కూడా వేసాం కదండి. ఎండుమిరపకాయ తాలింపులో వేసాం కదా, పచ్చిమిరపకాయ కూడా ఉల్లిపాయతో పాటు వేసాం. కొంచెం కారం తక్కువే పడుతుంది. సాల్ట్ వేసాను కదా, ఇప్పుడు కొంచెం కారం వేస్తే ముక్కలకు కూడా కొంచెం అలా పడుతుంది. అన్ని ముక్కలు కూడా ఎంత అయిపోయిందో. సొరకాయలో నీరు ఎక్కువ ఉంటుంది కదా, ఇది అందరికీ తెలిసిందే. ఈ కూర కూడా చూపించాలా అనుకుంటారేమో. పాత రుచులు ఎప్పుడూ మర్చిపోకూడదు. ఇలాంటివి మన పిల్లలకు పెడుతూ ఉంటే బాగుంటుంది. ఇప్పుడు ఈ పులుసు దాంట్లో వేసేస్తాను. ఇక సిమ్లో పెడితే కూర ఉడికిపోతుంది కదా, కొంచెం దగ్గరికి అయిపోతుంది. దీంట్లోకి ముద్దపప్పు వండుకొని తింటే సూపర్ అండి. అప్పుడప్పుడు ఇలాంటి కూరలు కూడా తినాలండి, లేకపోతే